దేశంలో లౌకికవాదాన్ని బలపరిచేందుకు దేశ అభివృద్ధి కోసం ఉద్యమాలు నడిపి యువతను పోరాటాల వైపు నడిపించిన వ్యక్తి దేశ రాజకీయాలలో వేగుచుక్క ఏచూరి అని వక్తలు ఉద్ఘాటించారు. తిరుపతి వేమన విజ్ఞాన కేంద్రంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కందారపు మురళి అధ్యక్షతన సీతారాం ఏచూరి సంస్కరణ సభ బుధవారం నిర్వహించారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు, తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ వెటపు బాలసుబ్రహ్మణ్యం, స్విమ్స్ మాజీ డైరెక్టర్ జి సుబ్రహ్మణ్యం, సిపిఎం, సిపిఐ, ఆర్బీఐ నాయకులు సీతారాం ఏచూరి చిత్రపటానికి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుత దేశ రాజకీయాలలో విలువ కలిగిన నెంబర్ 1 వ్యక్తి ఏచూరి, నైతిక విలువల కోసం పాటుపడిన వ్యక్తి అని పేర్కొన్నారు. ప్రత్యామ్నాయ రాజకీయాలకు ఆయన దిక్సూచి అని అన్నారు. మేధోశక్తితో కూడిన రాజకీయ నాయకుల్లో ఆయన ఒకరని ఆయన కొనియాడారు. ప్రపంచ కమ్యూనిస్టు నాయకులను ప్రభావితం చేసిన వ్యక్తి అని, సంకీర్ణ రాజకీయాలను నడిపేందుకు అందరినీ ఏకతాటిపైకి నిలిపిన వ్యక్తి అని సీతారాం ఏచూరి అని తెలిపారు. విద్యార్థి దశ నుంచే ఆయనని ఎరుగుదని, 1985 నుంచి ప్రత్యక్షంగా ఆయనతో పాటు జాతీయ రాజకీయాలలో నడిచానని గుర్తు చేశారు. ఆయన మరణంతో కమ్యూనిస్టు శ్రేణులు నిరాశ చెందకుండా ఆయన స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా తీవ్రమైన పోరాటం చేసిన వ్యక్తి ఏచూరి అని తెలిపారు. పుస్తకాన్ని చదవడం కాదు, అందులోని విషయ పరిజ్ఞానాన్ని అవగాహన చేసుకున్న ఆచరించడం ముఖ్యమని పేర్కొన్నారు. పుస్తక పఠనంలో కమ్యూనిస్టులు అందివేసిన చెయ్యని ప్రస్తుత పార్లమెంట్ సభ్యుల్లో 90% పైగా కనీసం 4 పుస్తకాలు చదివిన ఘనత కూడా లేదని తెలిపారు. అభ్యుదయ ఉద్యమాలు బలోపేతం కావాలని, అందుకు సీతారాం ఏచూరిని స్ఫూర్తిగా తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. సీతారాం ఏచూరి గారు మరింతగా మొత్తం ప్రపంచ పరిజ్ఞానాన్నంతా అవపోసన పట్టిన విధంగా ఆయన పుస్తకాలని చదివి దాన్ని ఆచరణలో పెట్టడానికి, కేవలం పుస్తకం పఠనం కోసమనే కాకుండా ఆచరణలోకి తీసుకురావటం కోసమని అభ్యుదయ సాహిత్యాన్ని, ముఖ్యంగా ప్రాచీన సాహిత్యాన్ని చదివి ప్రాచీన సాహిత్యంలో ఉన్నటువంటి అవసరమైన దానిని తెలియజేస్తూనే విసర్జించవలసినటువంటి అవసరాన్ని గుర్తు చేస్తూ సమకాలీన భారతీయ సమాజానికి అన్వయించి వామపక్ష భావజాలాన్ని ముందుకు తీసుకువెళ్ళటానికి ఏ రకంగా ఉపయుక్తం చేయాలా అన్నటువంటి విషయంలో సీతారాం ఏచూరి గారు చేసినటువంటి ప్రయత్నం మరెవ్వరూ చేయలేదు అన్నది ఏమాత్రం కూడా అతిశయోక్తి కాదు. ఆయన కూడా నలుగురిలో ఒకటి అయ్యి ఉండేవాడు బహుశా, కానీ ఆయన ఒక విశిష్టమైనటువంటి నాయకుడిగా నిలబెట్టింది ఈ సిద్ధాంతం, మార్క్సిస్ట్ సిద్ధాంతం. అంతేకాదు ఈరోజు ప్రపంచ స్థాయిలో కమ్యూనిస్ట్ నాయకులు చాలా దేశాల్లో ఉన్నారు, అధికారంలో ఉన్న పార్టీలు కూడా ఉన్నాయి. ప్రపంచ స్థాయిలో ఉన్న అధికార కమ్యూనిస్ట్ పార్టీలు కానీ లేదా కమ్యూనిస్ట్ పార్టీలలో అతి కొద్ది మందిలో సీతారాం, బాగా గుర్తింపు కలిగిన అతి కొద్ది మందిలో సీతారాం ఏచూరి. ప్రపంచ దేశాల కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు అందరికీ తెలుసు. ఆయన తెలియటం కాదు, అందరినీ ప్రభావితం చేయగలిగిన శక్తి ఉంది. చాలా దేశాల్లో కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ఆయన దగ్గరకు వచ్చి సమాలోచనలు చేసి ఆయన అభిప్రాయాలు, సలహాలు, సూచనలు తీసుకున్నటువంటిది నాకు తెలుసు వ్యక్తిగతంగా. కాబట్టి ఆ రకమైనటువంటి గుర్తింపు కూడా అంతర్జాతీయ స్థాయిలో ఆయనకి ఉన్నది. ఆ రకంగా చూసుకున్నప్పుడు అనేక కోణాల్లో ఆయన ఒక విశిష్టమైనటువంటి కమ్యూనిస్టు, భారతదేశ ప్రజలు గర్వించదగినటువంటి పుత్రుడు, భారతమాత పుత్రుడు ఆయన అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఆయన మరణం అకాల మరణం ఎవరు ఊహించింది కాదు. 3 రోజుల ముందు దాకా ఆయన మరలా క్షేమంగా తిరిగి ఆసుపత్రి నుంచి వస్తారు అని ఆశతో ఉన్నాం. ఇక ఆఖరికి ఆ ఇన్ఫెక్షన్ లంగ్స్ నుంచి బ్లడ్లోకి, తర్వాత కిడ్నీస్కి, మొత్తం ఆర్గాన్స్కి పెట్టి ఇంకా ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా అసమం అని అనుకున్న తర్వాత ఇక మనం ఆయన తుది శ్వాస మనం ఆ వార్త వినాల్సినటువంటి, ఆ తర్వాత వినాల్సిన పరిస్థితి ఏర్పడింది.